వాతావరణ మార్పుల కారణంగా ధ్రువపు ఎలుగుబంట్లు ఆకలితో చనిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనడాలోని హడ్సన్ బే ప్రాంతంలోని ధ్రువపు ఎలుగుబంట్లు గడు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్కిటిక్లో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ సముద్రపు మంచు విస్తృతంగా కనుమరుగవుతుంది. మంచు పొరలు ధ్రువపు ఎలుగుబంట్లు ఆహారం, సీల్స్ సహా చేపలు వేటాడేందుకు సహాయపడతాయి. కానీ కరిగిపోతున్న మంచు కారణంగా ధ్రువ ఎలుగుబంటి వేటను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అంతరించిపోతున్న జాతులలో ధ్రువపు ఎలుగుబంటి ఒకటి. ప్రపంచంలోని 25,000 ధ్రువపు ఎలుగుబంట్లు తమ సహజ ఆవాసాలలో నివసిస్తున్నాయి. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల వీటి మనుగడకు ముప్పు పొంచి వచ్చింది. మంచు కనుమరుగు అవ్వకుండా ఆపడం కంటే ధ్రువపు ఎలుగుబంట్లను కాపాడుకోవడానికి మరో పరిష్కారం చూడాల్సిన అత్యవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎలుగుబంటి జాతులు ధ్రువపు ఎలుగుబంట్లు. వీటిని తెల్లటి ఎలుగుబంట్లు అని కూడా అంటారు. ఇవి ప్రధానంగా రష్యా, కెనడా, డెన్మార్క్, నార్వే వంటి దేశాల్లో కనిపిస్తాయి. ధ్రువపు ఎలుగుబంటి చర్మం తెల్లగా పాలవలే ఉంటుంది. ఒళ్లంతా తెల్లటి వెంట్రుకలు కుదుళ్లతో కప్పబడి ఉండటం వల్ల మంచులో వాటిని అంత ఈజీగా గుర్తుపట్టలేం. ధ్రువపు ఎలుగుబంట్లు సాధారణంగా ఎలుగుబంట్ల కంటే పొడవైన కాళ్ళు, పొడవైన సన్నని మెడ కలిగి ఉంటాయి. వాటి సాధారణ జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు. వీటి ప్రధాన ఆహారం సీల్స్, చేపలు. పూర్తిగా పెరిగిన ధ్రువపు ఎలుగుబంటి బరువు 150 నుంచి 300 కిలోల వరకు ఉంటుంది. ప్రపంచంలోని 60 నుండి 80% ధ్రువపు ఎలుగుబంట్లు కెనడాలో ఉన్నాయి. నేడు ప్రపంచంలో దాదాపు 31,000 ధ్రువ ఎలుగుబంట్లు ఉన్నాయి. పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా కెనడాలోని చర్చిల్ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ నివాసాలపై దాడికి యత్నించిన ధ్రువపు ఎలుగుబంట్ల గురించి బంధించడానికి ఓ ప్రత్యేకమైన జైలును ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కెనడాలోని చర్చిల్కు చెందిన వన్యప్రాణి సంరక్షణ అధికారిక ఉద్యాన్నే ఓ ఫోన్ కాల్ వచ్చింది. పట్టణంలో ధ్రువపు ఎలుగుబంటి సంచరిస్తుందని, దాన్ని బంధించాలని అవతలికి వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంటనే తన బృందంతో రంగంలోకి దిగిన ఆ అధికారి ధ్రువపు ఎలుగుబంటి ఉన్న ఇంటికి దగ్గరికి చేరుకున్నారు. ఆహారం దొరకపోవడంతో ఆ ఎలుగుబంటి కోపంతో ఇంటి కిటికీని బలంగా బాదుతోంది. దాంతో మత్తుతూట అమర్చిన గన్తో దాన్ని షూట్ చేశారు. అప్పటి వరకు బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి కాస్త మెత్తబడింది. మత్తు ప్రభావంతో ఓ చోట కుప్పకూలిపోయింది. వెంటనే అధికారులు వలలో దాన్ని బంధించి పోలార్ బేర్ జైలుకు తరలించారు. దాడి చేస్తే కాల్చేసేవారు. గతంలో చర్చిల్తో ధ్రువపు ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేయడానికి యత్నిస్తే వాటిని కాల్చి చంపేసేవారు. ఆహారం కోసం నివాసాల మధ్యలోకి వచ్చి అవి తూటాలకు బలయ్యేవి. కొన్నిసార్లు ఎలుగుబంట్లు దాడి చేయడంతో మనుషులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 1982లో తొలిసారి వాటిని బంధించడం మొదలుపెట్టారు. హౌస్ D20 పేరుతో ఉన్న భవనంలోకి ఎలుగుబంట్లను తరలించేవారు. ఈ భవనాన్ని గతంలో మిలిటరీ అధికారులు శవాగారంలా ఉపయోగించేవారు. కాలక్రమంలో ఇదే పోలార్ బేర్ జైల్గా మారింది. అధికారికంగా దీన్ని పోలార్ బేర్ హోల్డింగ్ ఫెసిలిటీగా పిలుస్తుంటారు. తొలుత ఈ జైల్లో 20 సెల్స్ ఉండేవి. తర్వాత అవసరాలు పెరగడంతో 28కి విస్తరించారు. బంధిస్తే ఏమవుతుంది? జైలు గదుల్లో 2 ధ్రువపు ఎలుగుబంట్లను ఒక చోట కలిపి ఉంచితే అవి ఘర్షణకు దిగుతాయట. అందుకే విడివిడిగానే సెల్లో ఉంచుతారు. సాధారణంగా 2 నుంచి 30 రోజుల పాటు ధ్రువపు ఎలుగుబంట్లను సెల్స్లోనే బంధిస్తారు. ఆ సమయంలో వాటి ప్రవర్తనలో మార్పులు నిశ్చితంగా గమనిస్తారు. ఒక చోట బంధించడం వల్ల ఎలుగుబంట్లు తాము జనవాసాల్లోకి వెళ్తే చిక్కులో పడతాయనే భావనకు వస్తాయి. వాటికి అవసరం మేరకు నీరు తప్ప ఆహారం కూడా ఇవ్వరు. ఎందుకంటే సహజంగానే ధ్రువపు ఎలుగుబంట్లకు ఆహారం లేకుండా కొన్ని నెలల పాటు జీవించగలిగే శక్తి ఉంటుంది. పైగా ఆహారం, నీరు ఇవ్వడం మొదలు పెడితే అవి జైలు వాతావరణానికి అలవాటు పడిపోతాయి. జైలు జీవితం పట్ల విరక్తి చెందిన ఎలుగుబంట్లను గోడలకు ఆనుకొని దీనంగా కూర్చుండిపోతాయి. ఎలుగుబంట్లకు ఆ శిక్ష సరిపోతుందని భావిస్తే వాటిని తిరిగి మంచు ప్రదేశంలో వదిలేస్తారు. హడ్సన్ జైల్లో సాధారణంగా వేసవికాలంలో మంచు కరిగిపోతుంది. శీతాకాలంలో మంచు గడ్డకట్టడం మొదలవుతుంది. అందుకే చలికాలం మొదలు కాగానే వాటికి మత్తుమందు ఇచ్చి హెలికాప్టర్లలో తీసుకెళ్లి మంచు ప్రదేశాల్లో వదిలిపెడతారు.
మంచు కరిగి ఆహారం కరువు. ప్రపంచంలో దాదాపు 31,000 ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నట్లు ఒక అంచనా. కెనడాలోని చర్చిల్లో 850 నివాసాలున్నాయి. ఈ పట్టణానికి సమీపంలో హ్యాడ్సన్ బేలోనూ దాదాపు 900కు పైగా ధ్రువపు ఎలుగుబంట్లు జీవిస్తున్నాయి. ఈ ధ్రువపు ఎలుగుబంట్లను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. చలికాలం మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో అవి సిల్స్లో వేటాడతాయి. జూలైలో మంచు కరగడం ప్రారంభం కాగానే మంచును విడిచి ధ్రువపు ఎలుగుబంట్లు నేలపైకి వెళ్ళిపోతాయి. దాంతో వాటికి ఆహారం కరువవుతుంది. అప్పటికే గతంలో ఉన్న ఆహారం శరీరంలో కొవ్వుగా మార్చుకొని ఉంటాయి. ఆ కొవ్వు సహాయంతో కొన్ని నెలల పాటు ఆహారం లేకుండానే మనుగడ సాగించగలుగుతారు. కొన్నిసార్లు మాత్రం ఆహార అన్వేషణలో భాగంగా జనవాసుల్లో వెళ్లే ప్రయత్నం చేస్తాయి. కెనడా అధికారిక లెక్కరి ప్రకారం ధ్రువపు ఎలుగుబంట్లు జనాభా గత 5 ఏళ్లలో 27% తగ్గింది. ప్రతి సంవత్సరం మంచు తగ్గడం మూలంగా ధ్రువపు ఎలుగుబంట్లు వేటకు కావాల్సినవి సీల్స్ దొరకడం లేదు. దాంతో అది కొవ్వును దాచుకోవడం గగనమైపోయినట్లు సమాచారం. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన బిఎస్ యాడ్యూరప్ప 1943 ఫిబ్రవరి 27న మాండ్య జిల్లాలోని బుకనకెరెలో జన్మించాడు. 1970లోనే షికారిపూర్ శాఖకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యదర్శిగా నియమించబడి 1972లో తాలూకా శాఖ జజ్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకబడ్డాడు. 1975లో షికారిపూర్ పురపాలక సంఘపు అధ్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళినాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో షికారిపూర్ తాలూకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగాను, ఆ తర్వాత షిమోగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగాను పనిచేశాడు. 1988లో నాటికి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎదిగాడు. సందీప్ సింగ్ హర్యానాకు చెందిన భారతీయ ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ ఆటగాడు. భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్. అతను సాధారణంగా ఫుల్ బ్యాక్గా కనిపిస్తాడు. జట్టుకు పెనాల్టీ కార్నర్ స్పెషాలిటీస్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డ్రాగ్ ఫ్లిక్లో అతని ప్రత్యేకత కోసం మీడియాలో అతన్ని ఫ్లిక్కర్ సింగ్ అని పిలుస్తారు. సింగ్ హర్యానా పోలీస్ శాఖలో డిఎస్పీ హోదాలో ఉన్నారు. ఆయన 2019లో హర్యానాలోని కురుక్షేత్రంలోని పేహోవా నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన హర్యానా క్రీడా మంత్రిగా పనిచేశారు. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై హర్యానా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన తర్వాత 2023 జనవరి 1న ఆ పదవికి రాజీనామా చేశాడు. సందీప్ సింగ్ ఫిబ్రవరి 27, 1986న షహాబాద్, హర్యానాలో జన్మించారు. ప్రకాష్ ఝా భారతీయ సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ప్రకాష్ ఝా 1952 ఫిబ్రవరి 27న బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారణ్ జిల్లాలోని బేతియాలో జన్మించారు. 1973లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని ఎడిటింగ్ కోర్సులో చేరాడు. విద్యార్థుల ఆందోళన కారణంగా సంస్థ కొంతకాలం మూసివేయబడగా ప్రకాష్ బొంబాయికి వెళ్లి పనిచేయడం ప్రారంభించాడు. కోర్సులు పూర్తి చేయడానికి తిరిగి వెళ్లారు. హిప్ హిప్ హుర్రే, దాముల్, మృత్యుండన్, గంగాజల్, అపహరన్, రాజనీతి, ఆరక్షణ్, చక్రవ్యూహ్, సత్యాగ్రహ, డర్టీ పాలిటిక్స్ వంటి సామాజిక రాజకీయ సినిమాలకు దర్శకత్వం వహించారు. నీరవ్ దీపక్ మోదీ భారతదేశంలో ఫిబ్రవరి 27, 1971న జన్మించిన బెల్జియన్ పారిపోయిన వ్యక్తి. ఇంటర్పోల్ భారత ప్రభుత్వం అతనిపై ఆగస్టు 2018లో నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, నిజాయితీ లేనితనం, ఆస్తి బట్వాడా, అవినీతి, మనీ లాండరింగ్, మోసం, అపహరణ, ఒప్పందం ఉల్లంఘన వంటి అభియోగాలు మోసాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క $2 బిలియన్ మోసం కేసులో భాగంగా మోదీని దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 2018లో మోదీ న్యూయార్క్లోని మ్యాన్ హట్టన్లో దివాలా రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 2018లో మోదీ రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటూ యూకేలో ఉన్నట్లు నివేదించబడింది. జూన్ 2019లో స్విస్ అధికారులు నీరవ్ మోదీ స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఉన్న మొత్తం $6 మిలియన్ల ఆస్తులతో పాటు స్తంభింపజేశారు.
జెర్మీ జాన్ ఉర్హమ్ యాష్డౌన్ బారమ్ యాష్డౌన్ ఆఫ్ నార్టన్ సబ్ హమ్డౌన్ ప్యాడీ యాష్డౌన్ అని పిలుస్తారు. బ్రిటిష్ రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త. అతను 1988 నుండి 1999 వరకు లిబరల్ డెమోక్రాట్ల నాయకుడిగా పనిచేశాడు. అంతర్జాతీయంగా అతను 1990లలో యుగోస్లేవియాలోపై సైనిక చర్య కోసం తీవ్రంగా లాబింగ్ చేసిన తర్వాత 2002 నుండి 2006 వరకు బోస్నియా హెర్జగోవినాకు ఉన్నత ప్రతినిధిగా తన పాత్రకు గుర్తింపు పొందాడు. యాష్డౌన్ మాండరిన్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అర్హతను కలిగి ఉన్నాడు. మలే, జర్మన్, ఫ్రెంచ్, బోసియన్తో సహా అనేక ఇతర భాషల్లో నిష్ణాతుడు. రాయల్ మెరైన్ స్పెషల్ బోట్స్ సర్వీస్ అధికారిగా, యూకే భద్రతా సేవల్లో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన తర్వాత యాష్డౌన్ 2001లో పదవీ విరమణ చేయడానికి ముందు 1983లో యూవిల్ నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. జెరెమీ జాన్ డర్హామ్ యాష్డౌన్ ఫిబ్రవరి 27, 1941న న్యూఢిల్లీ, బ్రిటిష్ ఇండియాలో జన్మించాడు.